హలో గాయ్స్, ఈరోజు మనం కర్నూలు స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం మీ ఫ్యామిలీకి సరిపడా పఫ్డ్ రైస్ ఉంటాయి కదండి, మరమరాలు అంటారు. అవి తీసుకొని ఒక ఎన్ని కావాలో మీరు అవండి క్వాంటిటీ తీసుకుని వాటిని వాటర్లో వేసేసేయండి. వాటర్లో వేసి ఒక 1-2 సెకండ్స్ అయితే అలానే ఉంచి నేను చూపించే విధంగా చూడండి. ఇలా అనుకుని వాటిని గట్టిగా పిండేయాలండి. తీసేటప్పుడు వాటిని వాటర్లోంచి తీసేటప్పుడు ఇలా అంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఇవైతే వాటర్ అంతా పోయి డ్రైగా అయితే ఇలా ఉంటాయండి. ఈ స్టేజ్లో మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ బాగా పడుతుందన్నమాట. సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో వేయడానికి వేపిన శనగపప్పు ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీరా తీసుకోండి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, ఇంకా కొబ్బరి తురుము కూడా తీసుకొని, కొబ్బరి తురుము అయితే ఫ్రై చేయొద్దండి. మిగిలిన 3 వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం తీసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అది కూడా వేసుకుని ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఆ పౌడర్ చేసుకున్న తర్వాత అది కూడా మీరు పక్కన పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ పౌడర్ చేస్తే ఇలా అయితే ఉంది. అది కూడా మీరు పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి వేయడానికి ఒక హాఫ్ ఆనియన్ అయితే తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. కొంచెం స్మాల్ సైజ్ టమాటో తీసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కొంచెం దంచుకొని తీసుకోండి. తర్వాత ఒక పాన్లోకి ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. దాంతోపాటు కొంచెం జీరా కూడా వేసుకోండి. తర్వాత వాటితో పాటు గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత చూడండి, గ్రౌండ్ నట్స్ కూడా వేసాను కదా, కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా మీరు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే మీకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూడండి, దీంతోపాటు ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ వేపుతున్నప్పుడే దాంట్లో మీరు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, నేను దంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాల్సిన పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కూడా వేసుకోండి. కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. వీటితో పాటు కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేశానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అయిపోకూడదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం నేను టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అది తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. కారం అయితే ఎక్కువ వేయని అవసరం లేదు. మనం ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి కూడా వేసాం కదా. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పఫ్డ్ రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని, మనం ఈ పౌడర్ వేసే ముందు మీరు బాగా సిమ్లో అయితే పెట్టుకోండి. ఈ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం మీకు హై ఫ్లేమ్లో ఉంటే కిందనైతే మాడిపోతుందండి. మాడిపోకుండా బాగా అయితే టాస్ చేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీకు కావలిస్తే దింపేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది, పులుపు అనేది. మీకు కావలిస్తే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మరి కొంచెం కారం ఎక్కువగా అనిపించినప్పుడు మీరు టమాటోస్ కూడా యాడ్ చేసాం కదా, కొంచెం లైట్గా పులుపు అనేది యాడ్ అవుతుంది. మీకు కావాలనుకుంటే కూడా మీరు లెమన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్గా తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఇదైతే టైం కూడా ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కర్నూలులో అయితే ఇదైతే రోజు కూడా బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు చేసుకుంటారు. రాయలసీమ వాళ్ళు కూడా బాగా ఇష్టంగా అయితే తింటారు. ఒకసారి ఈ రెసిపీ ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ అడిగి చేయించుకుంటారు మీతో. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.